బ్రేకింగ్ న్యూస్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పిఏ సతీష్ రెడ్డి ఆరోపణలన్నిటికీ కూడా చెక్ పెడుతూ ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. అయితే తన భార్యతో కలిసి గోవా నుంచి కేసీ నుంచి 40 కోట్లు వసూలు చేసి పారిపోయినట్టు కూడా వస్తున్న ఆరోపణలన్నిటికీ కూడా ఆయన చెక్ పెడుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇక ఆ వీడియోలో కూడా ఆరోపణలన్నిటిని కూడా సతీష్ రెడ్డి ఖండించారు. నాపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, నా భార్యతో గోవా పారిపోయినట్లు కూడా వారంతా చిత్రీకరిస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్ లోనే ఉంటున్నా అంటూ కూడా ఆయన వీడియోలో చెప్పుకొచ్చారు. నేను ఏ మోసానికి కూడా పాల్పడలేదు అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి ఇమేజ్ ని డ్యామేజ్ చేసేందుకే ఈ కుట్రని ప్లాన్ చేస్తున్నారు. ఎవరో ఆయనకి నచ్చని వ్యక్తులు ఎవరో అపోజిషన్ వాళ్ళు ఈ కుట్రని ప్లాన్ చేస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే నాపై ఆరోపణలు చేసిన వారిపై కూడా ఫిర్యాదు చేశాను అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇదే నేపథ్యంలో తన ఎక్కడికి పారిపోలేదంటూ కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పిఏ సతీష్ రెడ్డి ఒక వీడియోని అప్లోడ్ చేశారు. గోవాలో క్యాసినో పేరిట 40 కోట్లు వసూలు చేసి భార్యతో సహా పరారైనట్లు కూడా వస్తున్న వార్తకి ఆరోపణలన్నిటికీ కూడా చెక్ పెడుతూ ఆయన మాట్లాడారు. ఆరోపణలన్నింటినీ కూడా సతీష్ రెడ్డి ఖండించారు. నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు, గోవా భార్యతో వెళ్ళిపోయినట్లు కూడా చిత్రీకరిస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్ లోనే ఉన్నా అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎటువంటి మోసానికి పాల్పడలేదు, రాజగోపాల్ రెడ్డి ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నంలోనే ఈ కుట్రకి ప్లాన్ చేసినట్లు కూడా తెలుస్తుంది అంటూ కూడా ఆయన ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు ఒకసారి బిగ్ టీవీ లైవ్ లో చూద్దాం. నమస్కారం, నా పేరు దేవిరెడ్డి సతీష్ రెడ్డి. ఈరోజు కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు నాపై చేసిన దుష్ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. నేను ఎక్కడికో వెళ్ళినా అని చూసిన, నేను ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ లోనే ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, కూడా వెళ్ళాల్సిన అవసరం కూడా నాకు లేదు. సోషల్ మీడియా వాళ్ళు రాసింది ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్, లేకపోతే నాకు పడని వ్యక్తుల ఇన్ఫర్మేషన్ తీసుకోను ఇట్లా చేసినరో తెలియదు. సోషల్ మీడియా నేనేదో 40 కోట్లు అప్పు ఉన్నట్లు, దాన్ని తీసుకొని పరారైనట్లుగా కనీసం నా ఎక్స్ప్లెనేషన్ తీసుకొని న్యూస్ ని పోస్ట్ చేసుకుంటే దానికి అర్థం ఉండేదేమో. కొద్దిగా క్రెడిబిలిటీ పెంచుకోవాలని సోషల్ మీడియా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. పబ్లిక్ లైఫ్ లో రాజగోపాల్ రెడ్డి గారితో పాటు ఉన్న 16 సంవత్సరాలలో నేను ఏనాడు కూడా నాకు ఎంత సెన్సిటివ్ ఉంటుంది ప్రజల జీవితంలో ఉన్నప్పుడు, ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, ఈ 2 విషయాలు మా రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నా. ఆయనకు ఇబ్బంది అయ్యే పని కానీ, నా కుటుంబానికి ఇబ్బంది అయ్యే పని కానీ నేను ఎప్పుడు చేయలేదు. కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళ బాధ్యతారాహిత్యం వలన ఒక మనిషిని బతుకున్నప్పుడే చంపడం ఎట్లాగో ఈ న్యూస్ నాకు అనిపిస్తుంది. కొన్ని పార్టీలుగా విడిపోయిన సోషల్ మీడియా ఛానళ్ళు ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషనో లేకపోతే ఒక వ్యక్తి మీద చెడు కల్పించాలనే మనస్తత్వంతో ఇచ్చిన వాటిని వాడు ఒక పార్టీ వాడికి సంబంధించిన నాయకునికి సంబంధించిన వ్యక్తి అయినంత మాత్రాన మిగతా వాళ్ళని క్యారీ చేయడం అనేది ఇందులో దరిద్రం. రేపు నాకు జరగవచ్చు, బీయింగ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మనిషిగా, రేపు టీఆర్ఎస్ మనిషి కూడా కావచ్చు. కానీ కొద్ది క్రెడిబిలిటీ పెంచుకొని వ్యక్తిత్వం తెలుసుకొని రాస్తుంటే బాగుండేది. కూడా ఇంకొకటి కోరుతున్నా, చాలా మందిని వ్యక్తిగతంగా నేనేందో నల్గొండ జిల్లా వాళ్ళకి చాలా మందికి తెలుసు, దట్టు భువనగిరి పార్లమెంట్ వాళ్ళకి. దీనికి రాజకీయ రంగు పులమకుండా ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే ఎంత బాధ ఉంటుందో తెలుసుకోవాలని కోరుతున్నా. అండ్ దట్టు నాపై వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డి గారి పైన కానీ కుటుంబ పరంగా కానీ బేస్లెస్ ఆరోపణల్ని ఇనీషియల్ గా స్ప్రెడ్ చేసిన 3 ఛానళ్ళు, తెలుగు స్క్రైబ్ అని, ఆవాజ్ తెలంగాణ అని, అండ్ నల్ల తాచు అని. అసలుకి ఏ క్రెడిబిలిటీ ఉంది అని అసలు నన్ను ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా, నేను అందుబాటులో ఉన్నా, నా ఫోన్ లో ఉంది, నేను హైదరాబాద్ లో ఉన్నా, నా ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా ఇంత వార్తని వేయొచ్చా అనేంత భయం కూడా లేకపోతే అసలుకి ఎవరి జీవితాలతో ఆడుకుంటారు. ఎవరైనా నాలంటోడు కాబట్టి భరిస్తున్నా, ఎందుకు నా పిల్లల మోహన్ చూసో, నన్ను నమ్ముకున్న వాళ్ళ గురించో, నా ఫ్యామిలీని చూసో. కానీ మామూలు అయితే చచ్చిపోతాడు. అట్లాంటి పరిస్థితి ఉంది. దయచేసి అసలు 40 కోట్లు అంటుంటారు. మా కుటుంబం ఏంది, వ్యవసాయ కుటుంబం. మా డాడీ కష్టపడి ప్రతి పైసా పెట్టుబడి పెట్టి తన విలువేందో తెలిసిన వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తి 40 కోట్లు నేను పోగొట్టేంత పని సాహసం చేస్తానా? అంత ఉందా? దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఏదైనా వార్త రాసేటప్పుడు వివరణ తీసుకొని ఉండుంటే చాలా బాగుండేది. మా పేరెంట్స్ కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే, మనం ఏం పాపం చేసినాం, ఏం చేయకుండా ఇంత ఎందుకు జరుగుతుంది అనే ఒక మనోవేదన ఉంది. దయచేసి ఎవరి కుటుంబ ఎమోషన్స్తో కానీ, వారి శ్రేయోభిలాషుల ఎమోషన్స్తో కానీ, అండ్ పర్టికులర్గా రాజగోపాల్ రెడ్డి గారు సొంత మనుషులు తప్పు చేస్తే కూడా క్షమించడు. నేను చుట్టాన్ని తప్పు చేసిన అంటే కూడా నిర్దాక్షిణ్యంగా బయటకు పంపిస్తాడు. అది నాకు తెలుసు, 16 సంవత్సరాలు చేసిన.
అలాంటి వ్యక్తి దగ్గర తప్పు చేస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. అంత తప్పే చేసే అవకాశమే ఉంటే రాజగోపాల్ రెడ్డి గారు 16 సంవత్సరాలు నన్ను భరించాడు. అదొకటి ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దయచేసి నా ఎమోషన్స్తో కానీ రాజకీయ భవిష్యత్తుతో కానీ ఆటలాడుకునే వాళ్ళకి పద్ధతి కాదు. వీరందరి మీద చట్టపరంగా ఎవరైతే ఇనీషియల్గా దాన్ని బేస్లెస్ ఆరోపణలతో నాకు చేశారో వారందరూ చట్టపరంగా నేను డీసీపీ ఎల్బీ నగర్ గారిని, ఎస్హెచ్ఓ ఎల్బీ నగర్ గారిని కలిశాను. వారికి విషయం చెప్పాను. ఎవరు ఇది చేసిండ్రో దీన్ని కనుక్కుంటానని చెప్పి డీసీపీ గారు మాటిచ్చారు. నేను తొందరగా న్యాయం జరుగుతుందని చూస్తున్నాం. చట్టపరంగా కూడా నా పరువు నష్టం కింద ఏం చేయాలో చేస్తాను. కానీ ఒకటి, ఎవరికి అంటే ఏ వ్యక్తికైనా, ఏ వ్యక్తి విషయంలోనైనా, పర్సనల్ విషయంలోనైనా ఆ వ్యక్తికి ఎంత మంచి జరుగుతుందో, మంచి జరిగే విషయాల్లో మీరు ఆయన ఒపీనియన్ తీసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నెగిటివ్ వార్త రాసేటప్పుడు కనీసం మరణశిక్ష వేసేవానికి నీ ఆఖరి కోరికేందని అడుగుతారు. ఇంత క్యారెక్టర్ అసాసినేట్ చేసే విషయంలో నా ఒపీనియన్ తీసుకొని ఉండింటే నేను ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్పాను. 40 కోట్లని రాశారు, 4 కేసులు కాదు, ఒక్క కేసు కూడా లేదు నా మీద. 40 కోట్లు ఇచ్చిన వాళ్ళు 4 కేసులు పెట్టరా? కనీసం ఇది నాకు ఇప్పుడు తీవ్ర మనోవేదన ఉంది. కానీ ప్రజలు విషయాన్ని లేటుగా అయినా నిజాన్ని తెలుసుకుంటారని భావిస్తున్నాను. రెండవది, నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు కూడా నేను ఈ రోజు వరకు సింగిల్ కరప్షన్ ఎలిగేషన్ ఉన్నా, నేను అక్కడ ఉండేవాడిని కాదు, రాజగోపాల్ రెడ్డి గారిని నడుచుకునేవాడు కాదు, లేవు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎవరి దగ్గర ఒక్క రూపాయి ఈ రోజు వరకు నేను అది చేయలేదు. అలాంటి వ్యక్తి గింత పనులు చేస్తాడంటే ఎవరైనా నమ్ముతారా? ఆలోచించండి దయచేసి. దీనికి ఎంత చెప్పినా అంతు లేదు. దయచేసి ప్రజానికాన్ని కోరేది ఒకటే, రాంగ్ న్యూస్ తో జనాల జీవితాలతో ఆటలాడకండి. ఇంకొకటి, పొలిటికల్ వాళ్ళు ఒకటే చేస్తుండ్రు. కాంగ్రెస్ తోటి బ్లైండ్ గా టీఆర్ఎస్ గ్రూప్ లో పెడతారు. తర్వాత రియలైజ్ అయినా మీకు ఏమొస్తుంది? అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. చూసినోడు చెడు తొందరగా స్ప్రెడ్ చేస్తారు. నేను ఎన్ని చెప్పినా నాదంతా స్ప్రెడ్ అవుతుందని గ్యారంటీ ఏంటి? నేను ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్పుకోలేను కదా. దయచేసి నా వ్యక్తిగత జీవితంతో ఆడుకునడం కంటే రాజగోపాల్ రెడ్డి గారి జీవితం వేల మందికి సంబంధించిన ఇష్యూ. దయచేసి అలాంటి దేవుడి లాంటి వ్యక్తి మీద బురద జల్లేటప్పుడు కొంచెం విజ్ఞత ప్రదర్శించమని కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎస్ రమేష్, అయితే రాజగోపాల్ రెడ్డిని కావాలని ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం ఇదంతా కూడా అంటూ కూడా సతీష్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. అయితే మరి ఇదే నేపథ్యంలో ఆరోపణలు చేసే వాళ్ళందరిపై కూడా కేసు పెట్టారని కూడా ఆయన చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఎల్బీ నగర్ డీసీపీని కలవడం జరిగింది, ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి నిరాధారణమైనటువంటి వార్తలను ఖండించడం జరిగింది. ఆ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గత 16 సంవత్సరాల నుంచి కూడా పిఏగా పని చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో చూసినట్లయితే 40 కోట్లతో క్యాసినో ఆడి కూడా 40 కోట్లు పోగొట్టుకోవడం జరిగింది. చాలా మంది విధంగా డబ్బులు వసూలు చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా 40 కోట్లతో ఉడాయించారు, పరారైనట్లు కూడా వార్తలు వస్తున్నాయని కూడా తను సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఖండించడం జరిగింది. నేను ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాను. ఎవరైతే 40 కోట్లతో ఉడాయిస్తే చాలా వరకు బాధితులు ఎవరైనా కేసులు పెడతారు కదా, ఎక్కడైనా నా పైన కేసులు నమోదు చేశారా? కేవలం ఇది రాజకీయ కోణంలో కేవలం ఒక వ్యక్తిగతంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అతన్ని బద్నాం చేస్తూ కూడా ఈ విధంగా వార్తలు పెడుతున్నారంటూ కూడా పిఏ సతీష్ మాట్లాడడం జరిగింది. ఒక దశలో అతను భావోద్వేగానికి గురై కూడా కంటతడి పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చూడవచ్చు. అయితే మొత్తం నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం, నిన్నటి నుంచి కూడా ఇక్కడ అటు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కానీ బయట కొన్ని మీడియాలో కానీ ఇదే విధమైనటువంటి వార్తలు రావడం జరుగుతుంది. సతీష్ దంపతులు 40 కోట్ల రూపాయలతో కూడా ఈ విధంగా పరారయ్యారు, అప్స్కానింగ్ లో ఉన్నారు, డబ్బులు కొట్టుకున్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నేను ఏ విధమైనటువంటి వ్యక్తినో గత 16 సంవత్సరాల నుంచి రాజగోపాల్ రెడ్డి వద్ద పిఏగా పనిచేస్తున్నాను. రాజగోపాల్ రెడ్డి గురించి అందరి గురించి తెలుసు. అతను సొంత కుటుంబ సభ్యులైన ఎవరైనా తప్పు చేసినా కానీ అతను క్షమించడు. అలాంటి వ్యక్తి వద్ద పనిచేస్తున్నాను కాబట్టి నేను ఏదైనా తప్పు చేస్తుంటే అసలు రాజగోపాల్ తను ఉంచుకోడు. కేవలం నన్ను ఈ విధంగా కావాలని కొంతమంది టార్గెట్ చేస్తూ ఈ విధంగా వైరల్ చేస్తున్నారు. అదేవిధంగా రాజకీయ కోణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఈ విధంగా బద్నాం చేయాలనే కోణంతో కూడా చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి అని కూడా ఎల్బీ నగర్ డీసీపీ కూడా కలవడం జరిగింది. మనం చూస్తున్నాం మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఎంపీగా రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీగా ఎప్పుడైతే అప్పటి నుంచి కూడా ఇతనే వ్యక్తిగత
సంవత్సరంగా కూడా పిఏగా పనిచేస్తూ వస్తుండడం జరుగుతుంది. అయితే కొంతకాలం నుంచి గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ విధంగా న్యూస్ రావడం, వైరల్ చేయడం, కొంతమంది గ్రూపుల్లో కూడా పెట్టడం పట్ల కూడా వీటికి కారణమైనటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, నేనే తెలుసు. ఒక 40 కోట్ల రూపాయలంటే కూడా ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేసి అయినా నేను ఎక్కడికి పరారు కాలేదు, అసలు నేను పరారు అయినాను, అప్స్టాండింగ్ లో ఉన్నారంటారు. నేను హైదరాబాద్ లోనే ఉంటున్నాను, నా ఫోన్ కూడా అందుబాటులో ఉన్నారు. కేవలం ఇది నిరాధారమైన వార్తలు, ఈ వార్తలపై కూడా ఖండిస్తున్నాను, పరువు నష్టం కూడా దావా వేస్తానని కూడా సతీష్ రెడ్డి ఎమోషనల్ గా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఎస్, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పిఏ సతీష్ రెడ్డి గోవాలో క్యాసినో పేరిట 40 కోట్లు వసూలు చేసి భార్యతో సహా పరారైనట్లు సతీష్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలన్నిటికీ కూడా చెక్ పెడుతూ ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఆరోపణలన్నింటినీ కూడా పిఏ సతీష్ రెడ్డి ఖండించారు. నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలానే ఇదే నేపథ్యంలో నేను భావోద్వేగానికి కూడా గురయ్యారు. నా భార్యతో గోవా పారిపోయినట్లు కూడా చిత్రీకరిస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నా ఫోన్ కూడా అందుబాటులోనే ఉంది, హైదరాబాద్లోనే నేను ఉంటున్నా, నేను ఏ మోసానికి కూడా పాల్పడలేదు అంటూ కూడా పిఏ సతీష్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నంలోనే ఈ కుట్రంతా కూడా కావాలనే చేస్తున్నారంటూ కూడా సతీష్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. నాపై ఆరోపణలు చేసిన వారిపై ఫిర్యాదు చేశా అంటూ కూడా సతీష్ రెడ్డి చెప్తున్నారు. తను ఎక్కడికి పారిపోలేదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పిఏ సతీష్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలన్నిటికీ కూడా సతీష్ రెడ్డి స్పందించారు. అయితే వాటన్నిటికీ సంబంధించి ఆయన వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఆరోపణలు చేసిన వారిపై ఫిర్యాదు చేశానంటూ కూడా సతీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.